పూలే ప్రజాభవన్లో మరి కాసేపట్లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. తెల్లవారుజాము నుంచే జనం ప్రజాభవన్ దగ్గరకు చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. హైదరాబాద్తో పాటు జిల్లాల నుంచి తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకునేందుకు వచ్చారు జనం. దీంతో ప్రజాభవన్ దగ్గర జనం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ప్రజావాణికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రజాభవన్ దగ్గర జనం తాకిడి కొనసాగుతుంది. ప్రజాభవన్ ఎంట్రన్స్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇగో ఇటువైపు చూడొచ్చు పోలీసులు, దాని తర్వాత సామాన్య జనం చాలా మంది ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్కి తెల్లవారుజామునే తరలి వచ్చి వాళ్లకు ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. ఒకవేళ తీసుకువెళ్తే ఆ సమస్య తీరుతుందని భావనతో చాలా మంది హైదరాబాద్కి ప్రజా భవన్ దగ్గరికి చేరుకుంటా ఉన్నారు. ఇటువైపు గమనిస్తే ఇట్లా చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు బ్యానర్ రూపంలో, వినతి పత్రం రూపంలో తీసుకొని వచ్చి ఇక్కడ లోపల ఉన్నటువంటి అధికారులకు సమర్పించిన తర్వాత బయటికి వచ్చి వాళ్ళ సమస్యను మీడియా ముఖంగా ప్రభుత్వ దృష్టికి మరోసారి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది గమనిస్తే రంగనాథ్ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్కి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పీస్ఫుల్ ఫైట్ ఫర్ జస్టిస్ అనేటువంటి అంశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇది రికగ్నైజ్డ్ సంస్థ, రికగ్నైజ్ నంబర్ 2211/1987 అనేటువంటి నంబర్ కూడా కనిపిస్తుంది. మాట్లాడదాం. ఏంటండి ఇక్కడ ఉన్నటువంటి మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్య? మాది అన్ని రూమ్స్ అయినాయండి. గోపన్పల్లిలో ప్రతి ఒక్కరికి రూమ్స్ కట్టుకున్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, గుడి ఉంది, అన్ని రూమ్స్ కి కరెంట్ బిల్ వచ్చినాయి. అన్ని ఉన్నాక కూడా ఫ్యామిలీతో పాటు రాత్రి వచ్చేసి మొత్తం రూమ్స్ అన్ని డిమాలిష్ చేసేసి ఏందండి మాది రంగనాథ్ నగర్ ప్లాట్ ఓనర్స్ అండి. మాది 1986 to 89 మధ్యకాలంలో మాది లేఅవుట్ అయిందండి. తర్వాత 2000 సంవత్సరం తర్వాత కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మమ్మల్ని ఇబ్బంది చేస్తూ వస్తున్నారండి. మేము 2021 వరకు రూమ్లు, కాంపౌండ్, టెంపుల్, మాకు మొత్తం కాలనీ మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్, ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ కూడా వచ్చాయండి మాకు. అయితే 2021 కరోనా సిచ్యువేషన్ చూసుకొని మన ఈ కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు మన ఇంద్రకరణ్ రెడ్డి అల్లుడు రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు జనార్దన్ రెడ్డి తమ్ముడు మరి శశిధర్ రెడ్డి, మన సురేష్ బాబు, దగ్గుబాటి సురేష్ బాబు, మన సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళతో కలిసి రాత్రి జిహెచ్ఎంసీ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఈ కాకతీయ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా కలిసి పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ వాళ్ళని మొత్తం ప్రీ ప్లాన్డ్ గా చేసుకొని మన 200 మంది గుండాలను పెట్టేసి రాత్రి మావి ఇవన్నీ కూడా నేలమట్టడం చేయడం జరిగిందండి. ఈ విషయమై మేము హ్యూమన్ రైట్స్ అక్కడికి వెళ్ళినామండి. వాళ్ళు కూడా మాకు ప్రాపర్ ఆర్డర్స్ ప్రకారం జిహెచ్ఎంసీ వాళ్ళని పిలిచి వాళ్ళని అడిగారండి. వాళ్ళు కూడా ఒప్పుకొని మేము డిమాలిషన్ చేస్తామనేసి నోటీసులు అన్ని సర్వ్ చేయడం జరిగింది. బట్ ఆ ప్లాట్లు తీసుకునేటప్పుడు అన్ని పర్మిషన్స్ అన్ని చెక్ చేసుకోలేదా? పేపర్లు కానీ డాక్యుమెంట్లు ఉన్నాయండి. మాకు అప్పటికి ఉన్న వ్యవస్థ ప్రకారము మేము మన గ్రామ పంచాయతీ లేఅవుట్ ద్వారా అయిన ప్లాట్లు సుమారు 1400 అయిన ప్లాట్లు ఎవరైతే ఇప్పుడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ లేని చోట్ల మంచిగా ప్రశాంతంగా ఇల్లు కట్టుకొని ఉన్నారండి. ఈ దుర్మార్గులు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్ గ్రాబర్స్ వీళ్ళు సెకండ్ ఫేక్ డీల్ క్రియేట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. ఏమన్నంటే ప్రగతి భవన్ నుంచి వస్తుంది, మేమేం చేయలేము అనేసి పాత గవర్నమెంట్లో మాకు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, దీంట్లో హై ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీరు ఏం చేయలేరు అని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారండి. ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టినా ఏది పెట్టినా అక్నాలజ్మెంట్ ఇచ్చారు కానీ ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరగలేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అన్ని నోటీసులు ఇచ్చారు, అన్ని డిమాలిషన్ అని చెప్తారు, ఈ రోజు రేపు అన్నారు కానీ ఇంతవరకు డిమాలిషన్ చేయలేదండి. చుట్టూ వాళ్ళు షీట్స్ వేసేసుకొని మమ్మల్ని అటు సైడ్ బోకుట చేస్తున్నారండి. మేము పోయిన ఒక 5 నిమిషాలలో అక్కడికి వస్తారండి. అట్లీస్ట్ మేము తినడానికి ప్లేట్లు వాడితే కూడా పోలీసు వాళ్ళు వచ్చి ప్లేట్లు గుంజి పడేసి మమ్మల్ని అక్కడ నుంచి తరుముతారండి. ఇది సిచ్యువేషన్ మాది. కరెక్ట్ ప్లాట్ ఓనర్, జెన్యూన్ ప్లాట్ ఓనర్స్ ఉన్నాం మేము. ఈ లాస్ట్ గవర్నమెంట్లో మాకు ఏం న్యాయం జరగలేదండి. అట్లీస్ట్ ఇప్పుడు ఈ ప్రగతి భవన్కి వచ్చినామండి. ఈసారైనా మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చినాము. రేవంత్ రెడ్డి గారన్నా సరే దీనిపైన చర్య తీసుకొని ఆఫీషియల్స్ మాకు ఏదైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నామండి. చిన్న వాళ్ళండి అందరు ఇక్కడ ఉన్న ప్లాట్ ఓనర్స్ అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. ఆ 86లో ప్లాట్లు అంటే అందరు పాపం అప్పట్లో కొనుక్కున్న ప్లాట్లు అండి ఇవన్నీ. దీనిపైన అట్లా కొద్దిగా దయచేసి కొద్దిగా మీడియా వాళ్ళు కూడా మాకు కొద్దిగా సహకరించేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకే, ఇంకా చాలా మంది ఉన్నారు. అన్న, ఏడికైనా వచ్చినావు? నిన్ను లాస్ట్ వీక్ కూడా నేను వచ్చినావు, నీ సమస్య ఇక్కడ చెప్పుకున్నావు, మళ్ళీ ఏమైంది? మళ్ళీ వచ్చినావు ఇలా? నాకు చిన్నతనం వల్ల కన్నుకు దెబ్బ తగిలింది. అది కన్ను చూపు పూర్తిగా ఒక కన్ను పూర్తిగా పోయింది. అదేంటే చిన్న వయసులో ఉన్నప్పుడు సాధారణ సర్టిఫికేట్ నాకు 40% వేసిండ్రు. నేను డిగ్రీ వయసు చదివి పూర్తి చేసినాక 2000 పూర్తి అంటే సర్టిఫికేట్ అనేది
40% నుంచి 30% వేసిండు. కను విభాగానికి మాత్రం ఒక చూపు పోతుంటే సర్టిఫికేట్ రాదని చెప్పి అంటున్నారు సార్. నాకు అక్కడ గవర్నమెంట్ జాబ్ వస్తలేదు, ఇక్కడ ప్రైవేట్ జాబ్లకు పోతుంటే ప్రైవేట్ జాబ్లో చూపు లేదు కాబట్టి నీకు అనారోడు నాకు మెడికల్గా బాగాలేవు అని చెప్పి తీసుకుంటలేరు. కాదు నువ్వు పోయి సరే నీకున్న సమస్యని లాస్ట్ టైం కూడా చెప్పినావు అన్న, ఇప్పుడు లోపల ఇచ్చినావు కదా, నీకు మెసేజ్ ఏమి రాలేదా? మెసేజ్ వచ్చింది, సంబంధిత అధికారులు నాకు కన్సల్ట్ అవుతున్నారు, ఎవరిని కన్సల్ట్ అయ్యాలో నాకు తెలియదు. నువ్వు కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదన్న, ఇప్పుడు మెసేజ్ వచ్చింది కదా సీఎం ఆఫీస్ నుంచి, వాళ్ళే అధికారులే నీకు ఫోన్ చేసి నీకున్నటువంటి సమస్యను నీతో మాట్లాడి కన్సర్న్ డిపార్ట్మెంట్ కి ఆ అంశాన్ని పంపిస్తారు. నాకు ఇక్కడ దిక్కు వచ్చినట్టు మెసేజ్ వచ్చింది నాకు. అదే అంటే మెసేజ్ వస్తాయి, దాని తర్వాత చాలా వేల మంది వస్తున్నారు కదా, అందుకని కొంచెం టైం పడుతుండొచ్చు. ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. కాకా ఏడికైనా వచ్చినాను? మాది కామారెడ్డికి వచ్చినాం సార్. మాది కామారెడ్డి దగ్గర ఒండ్రికల్ లెప్రసీ కాలనీ మాది, గాంధారి మండల్. నా పేరు ఉప్పలయ్య. మాది ఒండ్రికల్ లెప్రసీ కాలనీ, గాంధారి మండల్, కామారెడ్డి జిల్లా. భూమి గుంజుకున్నారు సార్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో భూమి గుంజుకున్నారు. నాది ప్రభుత్వము 40 సంవత్సరాల క్రితం 3 ఎకరాల చొప్పున మా కాలనీకి, మొత్తం లెప్రసీ కాలనీకి అందరికి 3 ఎకరాలు ఇచ్చారు. దాన్ని అంతా బాగు చేసుకుని నున్నగా చేసుకున్నాక ఇప్పుడు మొన్న 40 సంవత్సరాలు ఎవరు రాలేదు, కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి సర్పంచి, డీలరు, వార్డు మెంబరు, మాజీ ఉప సర్పంచి, ఈ 4 కలిసి నాది ఎకరంన్నర భూమి ఎల్లారెడ్డి కోర్టులో పట్టా చేసుకున్నారు. చేసుకున్నాక నాకు తెలిసినాక పోయి అడిగితే నా భూమిని తీసుకున్నా, నువ్వెవరా మాట్లాడేది అని నా మీదకి పోలీసులను పంపి చాలా దౌర్జన్యం చేయించిండు. మా గాంధారి మండల్, కామారెడ్డి జిల్లా. అయితే కామారెడ్డి జిల్లాలో ఒకటే ఉంది లెప్రసీ కాలనీ, అది ప్రభుత్వం నిర్మించింది. అది అయితే ఆ ప్రభుత్వం తల 3 ఎకరాలు ఇస్తే దాన్ని బాగు చేసుకొని బతుకుతున్నాం. కానీ ఇప్పుడు అన్యాయం చేసి మరి ఆ భూమి గుంజుకున్నారు కనుక మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పని చేశారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తే నాకు న్యాయం జరుగుతుందని. ఇప్పుడు ప్రతి ఏరియాలో మొన్నటి వరకు ప్రజాపాలన అనే కార్యక్రమం పెట్టింది. మీకు ఉన్న పథకాలు అందాలన్నా, మీకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవాలన్నా ప్రత్యేక కౌంటర్ పెట్టింది కదా, అక్కడ చెప్పలేదా మీరు? అయితే అందులో ఈ భూమి విషయం తీసుకోలేదు. భూమి విషయం లేదన్నా, నాకు ముఖ్యంగా భూమి విషయం కావాలి. నాకు భూమి గుంజుకున్నారు కాబట్టి నాకు ఘోరమైన అన్యాయం చేశారు. మరి ఈ అన్యాయాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పుకుందామని వచ్చినాం. ఇగో మనం ఒకసారి ఇట్లా చూస్తా ఉన్నాం కదా, వినతి పత్రం శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, ప్రజా దర్బార్ హైదరాబాద్ గారికి. ఇట్లా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ఇట్లా వినతి పత్రం రూపంలో లేదా నోట్ ప్యాడ్లను లేకపోతే రాసో తీసుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇగో వీళ్ళు లెప్రసీకి సంబంధించి ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ భూమిని లాక్కున్నారు. దీంతో ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్దామని ఆయన ప్రజావానికి వచ్చి ఫిర్యాదు చేశారు. ఇంకా ఉన్నారు అన్న, ఏది మీరు కలిసి వచ్చినారా? ఎన్ని ఏళ్ళకి వచ్చారు హైదరాబాద్ కి? మేము హైదరాబాద్ కు నిన్న సాయంకాలం వచ్చినాం సార్, రాత్రి 9 గంటలకు. ఇక్కడనే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మా దగ్గరనే ఉన్నాడు ఈయన పెద్ద మనిషి. మేము మాది లెప్రసీ సొసైటీ సార్. నా పేరు రమేష్. ఎందుకంటే ఈయన 40 సంవత్సరాల క్రితము గాంధారి మండలంలో స్థలాలు ఇచ్చారు గవర్నమెంట్. ఆ స్థలం కబ్జాకూర్లు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మరి వార్డు మెంబరు, డీలరు, వీళ్ళు 4 కలిసి వికలాంగులైనందున, బలహీనులైనందున ఆ భూమి గుంజుకున్నారు దౌర్జన్యంగా. ఆ భూమి మాకు ఇప్పియాలని చెప్పి కలెక్టర్ దగ్గర పలుమార్లు, ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి దయచేసి ఇతనికి న్యాయం జరగాలని చెప్పి మరి ఇక్కడికి రమ్మని చెప్పిన నేను ప్రజాపాలన దగ్గరికి వచ్చేదే న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నా. మరి మన రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుతున్నాము, వికలాంగులైన మేము మాకు న్యాయం చేయాలని మనం చేస్తున్నాం, మా భూమి మాకు ఇప్పియాలని కోరుతున్నాం. మనం ఒక్కసారి అటువైపు చూడవచ్చు, టిఫిన్లు చేస్తున్నారు. అంటే తెల్లవారుజామునే బేసిక్గా ఎవ్రీ మంగళవారం అండ్ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ప్రజావాణి జరుగుతుంది. కానీ తెల్లవారుజామునే 7 గంటలకు 6 గంటలకే ఇక్కడికి వచ్చి వాళ్ళ వినతి పత్రాలను తొందరగా లోపలిస్తున్నారు అండ్ ఇక్కడే టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడనే రోడ్ల మీద ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను తీసుకువెళ్తే అవి పరిష్కారం అవుతాయనేటువంటి ఆలోచనలు చాలామంది జనం ఉన్నారు. మనం ఒక్కసారి ఇది ఎంట్రన్స్ సోమాజిగూడ నుంచి ఇటు వెళ్ళేటువంటి రోడ్లో మనం ఒకసారి చూడవచ్చు. ఆల్మోస్ట్ ఆన్ రోడ్ మీద ట్రాఫిక్ పోలీసులు, దాని తర్వాత ఇటువైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళ డ్యూటీ నిర్వర్తిస్తున్నారు. ఎవరిని కూడా రోడ్డుపైకి వెళ్ళనీయకుండా వచ్చిన వాళ్ళను వచ్చినట్టే, అటువైపు మనం చూస్తున్నాం కదా అది ఎంట్రన్స్, వచ్చిన వాళ్ళని అక్కడి నుంచి లోపలికి
పంపిస్తున్నారు. అక్కడ వచ్చి ఇటువైపు లెఫ్ట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవుతారు. ఇటు నుంచి వెళ్ళి దాని తర్వాత మనం ఇక్కడ టెంట్స్ కనబడతా ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఎగ్జిట్ పాయింట్. ఎంట్రీ ఇక్కడ నుంచి అయ్యి ఎగ్జిట్ పాయింట్ ఇది. మనం వస్తున్నటువంటి వాళ్ళని చూడొచ్చు. వాళ్ళందరూ లోపల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ప్రజావాణిలో వినిపించి అక్కడ ఉన్నటువంటి అధికారులకు విజ్ఞప్తి పత్రం అందజేసి వాళ్ళు బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ జనంతో ఈ ప్రజావాణి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా కిటికీలు ఆడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు పోలీసులు సమస్య చెప్పుకోవడానికి జనము, దాంతోపాటు లోపలికి వెళ్తున్నటువంటి అధికారులు, ట్రాఫిక్ని కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు, ఇట్లా అందరూ చాలామంది ప్రజావాణి దగ్గర, ప్రజాభవన్ దగ్గర పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ ప్రజావాణి కార్యక్రమం లోపల స్టార్ట్ కాబోతుంది. అంటే ఉదయం 10 గంటలకు మాత్రం ఆఫీసర్లు అందరూ వస్తారు. ఉదయం పూట అయితే కింది స్థాయి అధికారులు వచ్చి అక్కడ కూర్చుంటారు. ఎవరు వచ్చినా సరే ఆ విజ్ఞప్తి పత్రం అయితే వాళ్ళు తీసుకుంటారు, తీసుకొని అక్కడ ఎంట్రీ చేసుకుంటారు. 10 గంటలకు మాత్రం కన్సర్న్ ఆఫీసర్, ఇప్పుడు ప్రజా వాణికి సంబంధించి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టినారు. దివ్య అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్కి బాధ్యతలు అప్పగించినారు. సో ఆమె వచ్చి 10 గంటలకు ఆమె అందుబాటులో ఉంటారు. అక్కడ ఆమెతో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఉంటారు, ఇతర ఉన్నతాధికారులు చాలామంది లోపల కూర్చుంటారు. వచ్చినటువంటి అందరి దగ్గర నుంచి విజ్ఞప్తి పత్రాలు తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్య, ఏ జిల్లా నుంచి వచ్చినారు, మీ సమస్య మేము తీరుస్తాం, మీరు ఏమీ భయపడకండి అనేటువంటి కొంచెం ధైర్యం చెప్పి ఆఫీసర్లు బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజావాణిలో కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ఈ ప్రజావాణి కార్యక్రమం అధికారులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో స్టార్ట్ కాబోతుంది. జనం తాకిడి మాత్రం మరి కాసేపట్లో ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతి వారం కూడా జనం తాకిడి పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఒక ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా జనము పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఓవరాల్గా ప్రజా వాణికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. థ్యాంక్ యూ శ్రవణ్.